ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో తొలిసారిగా పాన్ ఇండియా ఫుడ్ ఎక్స్పో జరగబోతోంది. తెనాలికి చెందిన శశి గ్రూప్స్ ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీ నుండి 3 రోజుల పాటు ఫుడ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు ఉప్పల వరదరాజులు తెలియజేశారు. తెనాలి గంగనమ్మపేటలోని శశి గ్రౌండ్స్లో మంగళవారం ఉదయం నిర్వహించిన కార్యక్రమంలో 3 రోజుల పాటు జరగనున్న ఫుడ్ ఎగ్జిబిషన్ వివరాలను శశి గ్రూప్స్ అధినేత ఉప్పల వరదరాజులు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్లను ఉప్పల అనిల్ తదితరులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వరదరాజులు మాట్లాడుతూ తెనాలిలో తొలిసారిగా పాన్ ఇండియా ఫుడ్ ఎక్స్పో 3 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. గంగనమ్మపేట పెట్రోల్ బంక్ ఎదురు రోడ్లోని వి ఫర్నిచర్ మాల్ వద్ద గల శశి గ్రౌండ్స్లో ఈ నెల 24, 25, 26 తేదీలు శుక్ర, శని, ఆదివారాల్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ఫుడ్ ఎగ్జిబిషన్ జరుగుతుందని తెలిపారు. దేశంలోని అనేక రాష్ట్రాలకు చెందిన శాకాహార రుచులను ప్రదర్శిస్తూ పరిచయం చేయడం ముఖ్య ఉద్దేశంగా ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రెండవ రోజు 25వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు మహిళామణులకు కుకింగ్ కాంటెస్ట్ జరుగుతుందన్నారు. మాస్టర్ చెఫ్ అభిరుచి రాజు పాల్గొని న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తారని, పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి స్పెషల్ బహుమతి ఉంటుందన్నారు. 3 రోజుల పాటు జరిగే ఫుడ్ ఎక్స్పోలో నూతనంగా క్యాటరింగ్ రంగంలో అడుగుడుతున్నవారు, శుభకార్యాలు చేసుకునేవారు కొత్త వంటకాల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుందని, ప్రతి ఒక్కరూ పాల్గొని వివిధ రాష్ట్రాలకు చెందిన శాకాహార వంటకాలను ఆస్వాదించాలని ఉప్పల వరదరాజులు కోరారు. తెనాలి పట్టణ ప్రజలందరికీ కూడా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం ఈ నెల 24, 25, 26 తేదీల్లో తెనాలిలో ప్రప్రథమంగా భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల రుచులు పరిచయం చేయాలి అనే ఒక సంకల్పంతో మరి రకరకాలైన వంటకాలు లైవ్లో వండి మరి తినిపించేదానికి ఎక్కడ అన్ని రాష్ట్రాల నుంచి కూడా చాలా ఫేమస్ ఐటమ్ ఏ రాష్ట్రంలో ఏంటి ఇప్పుడు మనం తీసుకుంటాము తెనాలంగానే జిలేబీ గుర్తొస్తుంది, లేకపోతే ఉభయ గోదావరి వెళ్తే ఆ పూతరేకులు అంటారు. అట్లా రాయలసీమ రుచులు ఇట్లా ఉంటాయి కదా. ఇట్లాగే ఒక్కో స్టేట్లో ఒకటి. ఇప్పుడు తెలంగాణ వెళ్ళాం, మనకి హైదరాబాద్ దమ్ బిర్యానీ అంటారు. ఇట్లా ఏంటంటే అట్లా కర్ణాటక వెళ్ళాం, దోశలు కానీ వాళ్ళ డిఫరెంట్ ఐటమ్స్ కానీ ఇట్లా ప్రతిదీ కూడా 3 రోజులు రకరకాల రాష్ట్రాల యొక్క ఫుడ్ ప్యూర్ వెజిటేరియన్ 100% వెజిటేరియన్లో మరి పరిచయం చేస్తూ డిస్ప్లే ప్లస్ తినటానికి కూడా వాళ్ళు టేస్ట్ చేయడానికి తినడానికి కూడా సంపూర్ణంగా అవకాశం ఇస్తున్నాం. ఇది కూడా యాక్చువల్గా అయితే చాలా స్వల్ప అమౌంట్ పెట్టాం. ఎక్కువ మందికి తెలియాలి, ఎక్కువ మంది రావాలి, వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేయాలనే భావనలో. వాస్తవంగా అయితే ఇదే ఒక విజయవాడలోనో ఇంకో చోట అయితే మినిమం 1000 రూపాయల నుంచి 2000, 3000 కూడా పెడతారు. అదే ఒక కార్పొరేట్ స్థాయిలో ఏదైనా స్టార్ హోటల్లో అయితే 10,000, 20,000 కూడా ఉంటుంది. మేము కూడా వెళ్ళాం, అటువంటి ఈవెంట్స్ జరుగుతుంటాయి. కానీ ఇదేంటంటే మన తెనాలికి పట్టణానికి తగ్గట్టుగా తెనాలి ప్రజలందరూ ఆస్వాదించాలనే సదుద్దేశంతో మా శశి గ్రూప్ తరఫున ఫస్ట్ టైం తెనాలిలో ఇది లాంచ్ చేస్తున్నాము. ఇది ప్రజలందరూ ఇచ్చేసి ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని, ఇటువంటి మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా వాళ్ళు ఆస్వాదించాలని కూడా కోరుతూ, అట్లాగే వచ్చేటప్పటికి కూడా మరి అమౌంట్ కూడా చాలా స్వల్పంగా ఒక రోజుకి 299 రూపాయలు పెట్టాం. ఏ రోజు ఆ రోజే టోకెన్ ఐటమ్స్ కూడా ఈరోజు రేపటి ఎల్లుండి మారిపోతాయి. సేమ్ ఒకే ఫుడ్ ఉండదు. 3 రోజులు డిఫరెంట్ ఫుడ్ ఉంటుంది. సాయంత్రం 6 గంటల నుంచి స్టార్ట్ అయ్యి అది వచ్చేటువంటి మన అతిథులను బట్టి మినిమం 10, 11 పొజిషన్ బట్టి అది కనుక్కొని చేస్తామండి. దీనికి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి మా ముఖ్యమైనటువంటి మా టాప్ 10లో ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ క్యాటరర్స్ వస్తున్నారు, తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి. అట్లాగే వచ్చేటి చెఫ్స్ వచ్చేప్పటికి కర్ణాటక, మహారాష్ట్ర, అట్లా గుజరాత్, మరి పంజాబు కొన్ని చోట్ల నుంచి వస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు గుజరాతీ ఐటెం వచ్చేటప్పటికి డిఫరెంట్. భారతదేశంలో ఫుడ్ రంగంలో హైయెస్ట్ గుజరాత్. వెజిటేరియన్లో గుజరాత్ 99% ఆఫ్ ది పీపుల్ వెజ్ ఉంటుందండి. ఆ వెజిటేరియన్లో కూడా వాళ్ళ ఫుడ్ అన్నీ కూడా డిఫరెంట్. మనకి ఇడ్లీ అంటే మినపప్పును మనం ఇది చేస్తాం. అదే గుజరాత్లో అయితే వాళ్ళు డోక్లా అంటారు. డోక్లా వచ్చేటప్పటికి అది బాంబే శనగపిండితో చేస్తారు. అది మహా ఇష్టంగా తింటారు. మనం ఎంత రోజు బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ ఎట్లాగో వాళ్ళు అక్కడే తింటారు. అలాగే మహారాష్ట్ర వెళ్ళాం, అక్కడ పొద్దున్న ఏంటి జిలేబీ, సమోసా. బాంబే వెళ్ళాం, వడాపావు. ఇట్లా రకరకాలైనటువంటి ప్రాంతీయతని బట్టి అక్కడ వాతావరణాన్ని బట్టి ఫుడ్ ఎంచుకోవడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఇన్ని రుచులు మీరు అన్ని రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడ తెనాలిలోనే మనం అందిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఎంజాయ్ చేయాలని, ఇది ఒక
ఫెస్టివల్ లాగా ఫుడ్ ఫెస్టివల్ అండ్ ఫుడ్ ఎగ్జిబిషన్ మీరు వచ్చి చూసి మీరు స్వల్ప అమౌంట్ పెట్టాం చక్కగా ఆనందించవచ్చు, హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ, అట్లానే ఇది మన గంగానంపేట భవనం వారి ఇదిలో అంటే మళ్ళీ లక్ష్మీ డిలక్స్ సినిమా హాల్ రోడ్లో ఉన్న పెట్రోల్ బంక్ ఆపోజిట్ రోడ్ అండి. వి ఫర్నిచర్ మాల్ ఉంది, ఎన్ఆర్ఐ చైతన్య అకాడమీ ట్వైస్ ఆపోజిట్. ఇక్కడ మా శశి గ్రూప్ గ్రౌండ్లోనే మన యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి దీనికి ప్రజలందరూ, మా కస్టమర్ దేవుళ్ళందరూ కూడా ఈ రోజున శశి గ్రూప్ 1990లో స్థాపించి అంచెలంచెలుగా ఈ రోజున ప్రజల మనస్సుల్లో హృదయాల్లో ఒక బ్రాండ్ నిలుపుకున్నాం. దాన్ని ఇంకా డెవలప్ చేసుకోవాలని ఈ సందర్భంగా మరి మహిళా మహారాణులకి వంటల పోటీలు కూడా నిర్వహించబోతున్నాం. అది 25వ తారీఖు ఉదయం 10 గంటలకు ఇదే గ్రౌండ్లో జరుగుద్ది. దీనిలో ఏంటంటే స్వీట్స్, స్నాక్స్, రైస్ ఐటెం, సబ్జీ కర్రీస్ ఐటెం, వాళ్ళకి నచ్చిన ఐటెం వాళ్ళు తయారు చేసుకొని ఇంటి వద్ద తీసుకొని వచ్చి ఇక్కడ డెమో ఇస్తే, ఇది మన జడ్జెస్ న్యాయ నిర్ణేతలుగా చెఫ్స్ వస్తున్నారు. మన ఈటీవీ అభిరుచి రాజు గారు ఇంకా కొంతమంది వస్తున్నారు. వాళ్ళు సెలెక్ట్ చేసినటువంటి వాళ్ళకి టాప్ 10లో 10 మందికి కన్సలేషన్ బహుమతులు, అలాగే ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు, అలానే ఎవ్రీ పార్టిసిపెంట్కి కంపల్సరీగా ప్రైజ్ ఉందండి. కాకపోతే దీన్ని వాళ్ళ ఇంటి వద్ద నీట్గా చేసుకొని వాళ్ళు తీసుకొచ్చి డెమో ఇవ్వాలి. దీనికి వచ్చేటప్పటికి దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫారాలు మా సంస్థలు 4 చోట్ల కూడా గాంచౌక్లో, గంగానంపేటలో, శశి హాల్లో, శశి డెలిషియస్లో, చెంచుపేటలో అప్లికేషన్లు దొరుకుతాయి. ఆ అప్లికేషన్ పూర్తి చేసుకొని మీరు అప్లికేషన్కి ఈచ్ వన్ 499 అండి. దానికి ఆ రోజున 25వ తారీఖు ఉదయం మీరు పోటీలో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి ఆ రోజు ఈవినింగ్ 299 కూపన్ కూడా మీకు ఫ్రీ. 499 చెల్లిస్తారు. 25వ తారీఖు సాయంత్రం 299 ఆఫర్ ఫ్రీ. ప్లస్ వాళ్ళందరికీ కూడా గిఫ్ట్ హ్యాంపర్ ఉంటుంది. వాళ్ళు ఇచ్చే 500కి చాలా అత్యద్భుతమైన గిఫ్ట్ హ్యాంపర్ ఇవ్వబోతున్నాం పార్టిసిపేట్.